కరెక్ట్ గా మన విజయవాడ నవాటల్ రోడ్ ఉంది కదండి, అదేనండి సర్వీస్ రోడ్డు. ఆ రోడ్ లోనే ఉంటుందండి ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు కెఫే 90s రెస్టారెంట్ అండి. పార్కింగ్ చూసారుగా ఎంత పెద్దది ఉందో. ఈ రెస్టారెంట్ లో నాకు బాగా ఇష్టమైంది ఈ రెస్టారెంట్ అంబియన్స్ అండి. చల్లగాలికి ప్రశాంతంగా మన ఇండోరే కాదు అవుట్డోర్ లో చల్లగాలి కూర్చొని ఫుడ్ తినొచ్చండి. ఇదేమో రెస్టారెంట్ పైన అనమాట. మేము ఇలా కూర్చోలేము, మాకు ఏసీఏ కావాలనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఇంకా ఫుడ్ లోకి వెళ్ళిపోతామండి. ముందు ఇది చూస్తున్నారుగా, నేనైతే ఎప్పుడు ఎక్కడ చూడలేదు, వినలేదు, తినలేదు. ఇదే ఫస్ట్ టైం. దీని పేరే కోడి చిప్స్ అంటండి. ఈ కోడి చిప్స్ టేస్ట్ అంటారా, ముందు ఒక ముక్క తిన్న తర్వాత భలే అనిపించిందండి. కరకరలాడుతా టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుద్దండి ఇదైతే. ఈ కోడి చిప్స్ ఉత్తి తింటే ఎంత బాగుందో, ఆ ఇచ్చిన ఎర్ర మైనీస్ లో నంచుకొని తింటే కూడా ఇంకా అదిరిపోయిందిలేండి. మీరు ఎప్పుడైనా సరదాగా ఒక సాయంత్రం లేదంటే ఏ ఆదివారం వస్తే ఇది తినిపించండి పిల్లలకి, మీరు కూడా తినండి, బాగుంది. మేము ముగ్గురు వెళ్ళామండి. 3 రకాల మాక్టైల్స్ చెప్పాము. పేర్లు గుర్తులేవులే కానీ చాలా రకాల మాక్టైల్స్ ఉన్నాయండి. ఇంక తాగే లోపు మనం ఆర్డర్ ఇచ్చిన చికెన్ టిక్కా కబాబ్ కూడా వచ్చేసింది. నేను మామూలుగా అసలు ఈ కబాబులు లాంటివే తిన్నాను, అసలు కబాబే తిన్నానుకోండి. కానీ ఎందుకు ఈ రెస్టారెంట్ కి వెళ్తే తినాలనిపించిందండి. అది వచ్చిన తర్వాత అసలు ఇంకా నోరు ఊరిపోయింది అనుకోండి. ఇంకా దీని టేస్ట్ అంటారా, కబాబ్ ని ఇష్టపడే వాళ్ళకి పిచ్చ పిచ్చ కింద నచ్చేది, అదిరిపోయిందిలేండి. ఈ చికెన్ కబాబ్ ముక్కని అలా తినేసిన తర్వాత పక్కనే ప్లేట్ లో ఉల్లిపాయ ముక్కలు ఇచ్చారండి. అవి తింటే ఉంది చూడండి, అబ్బా టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉందిలేండి. ఈ చికెన్ కబాబ్ తినేలోపు మనం ఇచ్చిన ఇంకో స్టార్టర్ కూడా వచ్చేసిందండి. ఈ స్టార్టర్ పేరు నీలగిరి చికెన్. చూడడానికి అచ్చం చికెన్ కర్రీలా ఉంటదండి, కానీ చికెన్ కర్రీ కాదు, కానీ చికెన్ తో చేసిన ఒక స్టార్టర్. మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్ కి వస్తే ఖచ్చితంగా ఇది మాత్రం తినాలి, తిని తీరాల్సిందేనండి. అసలు ముందు చూసి బాబాయ్ ఫుల్ మంట వచ్చేద్దేమో అనుకున్నాను కానండి, నిజంగా ఇది మాత్రం టేస్ట్ మాత్రం తుక్కు ర్యాక్ కొట్టేసిందండి. మనం ఎంత ఇష్టంగా తింటామో చిన్నపిల్లలకు పెట్టినా అంతే ఈజీగా అంతే ఇష్టంగా తింటారు ఇదైతే. ఇంకా స్టార్టర్ లో సరిపెడదాంలేండి. ఇంకా బిర్యానీలోకి వచ్చేసానండి. నేను తీసుకున్న ఈ బిర్యానీ చికెన్ జాయింట్ బిర్యానీ అండి. ఫుల్ గ్రేవీతో వచ్చింది. మంచి రైస్ క్వాంటిటీ కూడా చాలా బాగుందిలేండి. ఏ రెస్టారెంట్ కి వెళ్ళి ఎన్ని స్టార్టర్లు తిన్నా ఆఖరిలో బిర్యానీ లేకపోతే మాత్రం ఏదోలా ఉంటదండి. ఏమంటారు? ఇంకా ఈ జాయింట్ బిర్యానీ టేస్ట్ అంటారా, నాకున్న అలవాటు ప్రకారం ముందు ఉత్తి మాత్రం ఒక 2 ముద్దలు తిన్నానండి. బాగానే అనిపించింది. ఉత్తిది అంటే ఏంటో అనుకుంటారేమో, ఏమీ కలుపుకోకుండా తినేదాన్ని ఉత్తిది అంటారండి. ఇంకా అలా నా స్టైల్లో ఉత్తి తినేసిన తర్వాత జాయింట్ కి మాత్రం ఫుల్ గ్రేవీ వచ్చిందండి. ఆ గ్రేవీ బిర్యానీలో బాగా కలిపానండి. ఇలా బాగా కలిపిన బిర్యానీ ముద్దలను తింటే ఉంది చూడండి, అసలు నిజంగా ఈ గ్రేవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ లేండి, చాలా బాగుంది. చికెన్ పీస్ కూడా చాలా పెద్దదండి. ఇంక ఇప్పుడు మనకి ఇష్టమైన స్టైల్ అండి. మన స్టైల్లో నిమ్మకాయ బద్ద పిండి బిర్యానీ మీద బాగా కలిపి ఒక్క ముద్ద తిని పక్కనే చికెన్ పీస్ తిని రౌండ్ గా ఉన్న ఉల్లిపాయ ముక్కను కొరికితే ఉందండి నా సామి రంగా. అసలు లెగ్ పీస్ కి ఎంత మాంసం ఉందో చూడండి. ఇలా అనగానే తొనల కింద ఊడొచ్చేసింది మాంసం అంతా. ఇంకా ఈ బిర్యానీకి ఫైనల్ టచ్ ఇద్దామని చెప్పి బిర్యానీలోనే ఒక ఉల్లిపాయ ముక్క, ఈ మాంసం ముక్క పెట్టుకొని తిన్నానండి. తుక్కు రేగింది అంతే. ఇంకా ఈ రెస్టారెంట్ కి వస్తే మటన్ ప్రియులకు మాత్రం పండగండి. ఈ రెస్టారెంట్ లో ఎక్కువగా జనాలు ఆర్డర్ చేసేది ఏదైనా ఉందంటే అది ఇదేనంటండి, మటన్ బిర్యానీ. ఇది ఇక్కడ చెఫ్ స్పెషల్ అంటండి, నేను చెప్పడం కాదండి. అసలు చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని నోరు ఊరిపోతుంది. ముక్క మాత్రం భలే ఉడికిందిలేండి. ఇంకా దీని టేస్ట్ అంటారా, ముందు ఒక ముద్ద తిన్నానండి. నిజంగా చెప్తున్నా, మటన్ తినే వాళ్ళకి నిజంగా పండగేనండి, అంత బాగుంది. ఇంకా తర్వాత ఇంకొక ముద్ద తిని పక్కనే ఉన్న మటన్ ముక్క తింటాం మొదలెట్టానండి. మడతెట్టేసిందంటే. ఈ మటన్ బిర్యానీలో ముక్కలు మాత్రం డ్రైగా కాకుండా కొంచెం లైట్ గా జ్యూసీ వస్తాయండి. బహుశా టేస్ట్ అంతా కూడా అక్కడే ఉంటది. జ్యూసీ మటన్ బిర్యానీ అనుకోండి ఇది లెక్కన. ఇంకెన్ని తింటారో బాబు అనుకుంటారేమో. ఇంక ఇది ఒక్కటేనండి లాస్ట్. అంత మంచి బిర్యానీలు, అంత మంచి స్టార్టర్లు తిన్న తర్వాత ఇలాంటి డెజర్ట్ తినకపోతే ఎలా అండి చెప్పండి. ఇంకా ఆఖరిలో లాస్ట్ లో ఇక్కడ దొరికే సిజ్లర్ బ్రౌనీ చెప్పానండి. వేడిగా ఒక పక్కన, చల్లగా ఐస్ క్రీమ్ ఇంకో పక్కన. ఇప్పటి వరకు ఇలాంటి తిన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. నేను ఇది తినడం రెండోసారి అండి. ఫస్ట్ టైం తిన్నప్పుడే బాగా నచ్చింది, ఇప్పుడు ఇంకా బాగా నచ్చేసిందండి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ సిజ్లర్ బ్రౌనీ? ఈ రెస్టారెంట్ లో పార్టీ హాల్ కూడా ఉంది, మీకు కావాలనుకుంటే బర్త్డే పార్టీ లాంటివి చేసుకోవచ్చు.